Psalms chapter 82, verses 3 and 4. Give justice to the weak and the fatherless. Maintain the right of the afflicted and the destitute. Rescue the weak and the needy. Deliver them from the hand of the wicked. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి. శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. దేవుడు ఇలాంటి వారికి న్యాయం చేయమని చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, పేదలు తల్లిదండ్రులు లేనివారు ఎలాంటి వారంటే సొసైటీలో చూసేటటువంటి ప్రజలకి చాలా తేలిక భావం. పేదలన్నా తేలిక, తల్లిదండ్రులన్నా తేలిక. వాళ్ళకి న్యాయం తీర్చేవారు ఉండరు. వారికి అందరూ న్యాయం చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. శ్రమగల వారికి దీనులకు న్యాయము తీర్చుడి. శ్రమ పడేటటువంటి వారికి, దీనులైన వారికి అంటే సపోర్ట్ ఎవరు లేని వారికి న్యాయం తీర్చండి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. భక్తిహీనులైన వారు, దేవుడు అంటే తెలియని వారు, దేవుడిని పట్టించుకొని వారు, మరి ఇలాంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి హాని చేస్తూ ఉంటారు, అన్యాయం చేస్తూ ఉంటారు, అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి మరి దేవుడు ఏం కోరుకుంటున్నారు, ఏం చెప్తున్నారంటే అలాంటి వారికి మీరు న్యాయం తీర్చండి. మీరు అధికారంలో ఉన్నారా, అధికారులు అయి ఉన్నారా, అలాంటి వారిని పట్టించుకోండి, వాళ్ళకు మేలు చేయండి. అప్పుడు దేవుడు మీకు ఎంతగానో మరి ఉపకారిగా ఉంటారు, మిమ్మల్ని ఎంతగానో ప్రేమించేవారుగా ఉంటారు దేవుడు అని చెప్తున్నారు. ఒకవేళ మరి లాయర్ లేదా న్యాయం తీర్చేటటువంటి లాయర్ సహోదరుడా, వాక్యం వినిచిన మీరు మరి మీ చేతిలో పవర్ ఉందా, లేకపోతే మీరు ఒక స్థితిలో ఉన్నటువంటి వారైతే మరి మీ చేతిలో పవర్ ఉంటే ఇలాంటి వారిని విడిపించండి, వాళ్ళకి మేలు చేయండి, న్యాయం చేయండి అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ వాక్యాన్ని మనసులో ఉంచుకొని అలాంటి వారికి మనం మేలు చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేయవారుగా ఉంటారు.